స్వర్గం కనిపిస్తుందిరా. ఈ క్షణం నుంచి నరకం కనిపిస్తుంది. మన బోన్లోకి చిట్టెలుకొచ్చిందిరా. చిట్టెలుకను కాదురా, సింహాన్ని. నీలాంటి నరరూప రాక్షసుల పాలిట నరసింహాన్ని, ఆగ్రహం వస్తే ఉగ్ర నరసింహాన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. స్వాతిని తీసుకెళ్ళడానికి, ధీరజ్ స్వాతిల కళ్యాణం జరిపించడానికి, వాళ్ల ప్రేమను పవిత్ర బంధంగా మార్చడానికి. వాళ్ళ ప్రేమకు పులి స్టాప్ పెట్టినా. ప్రేమకు కామాలే కాని ఫుల్ స్టాపులుండవురా. ఎప్పుడూ ఏకమైన వాళ్ళ మనసుల్ని ఎవ్వరూ విడదీయలేరు. శభాష్, నూరా మగోనివి. నీదిరా గుండెకాయ అంటే. ఆ గుండెకాయ నాకు కావాలరా. నువ్వు చప్పట్లు కొడితే 20 మంది చెంచాలొచ్చారు. నేను కేవలం చిటికేస్తే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో చూడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నీది కాదు, నాది. నా అధీనంలో ఉంది. స్టూడెంట్స్ పవర్ ఏమిటో నీకు తెలీదురా. వాళ్ళని కదిలిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి, కాదంటే ప్రపంచమే తలకిందులైపోతుంది. చెయ్యెత్తి జై కొడితే చాలు, నీలాంటి బచ్చాగాళ్ల గుండెల్లో డైనమిట్లు పేల్తాయి. అదిరా స్టూడెంట్స్ అంటే. నేను ఇంకో చిటికేస్తే చాలు, ఈ బిల్డింగ్ తో పాటు నీ అడ్రస్ కూడా ఈ మట్టిలో కలిసిపోతుంది. ఎవడడ్డొచ్చినా సరే అంగుళానికొకణ్ణి అడ్డంగా నరికేస్తా, వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. ధీరజ్, నందు నందు ఎవడే నందు? బావా బావా, నోరెత్తా అంటే నరికేస్తా. కొట్టదు బావా. అది తప్పు చేస్తుంటే తప్పుటడుగులు వేస్తావా? వివేకానంద, వివేకానంద శర్మ నా కాలేజీలో తలదాచుకున్నా తెలుసుకోలేని పిచ్చనా కొడుకుండ్రా నేను, పిచ్చనా కొడుకుని. సిద్ధారెడ్డి చెప్పు. వాడి తలకాయ కావాలరా నాకు. నమస్తే అన్న. ఎవరా నువ్వు? ఐఎమ్ కాడే ఫ్రమ్ కాలిఫోర్నియా అన్న. ఈడకెందుకు వచ్చినావురా? అంటే మీరు పెద్ద ఎన్ఆర్ఐ పార్టీ అని తెలిసిందన్న. నా దగ్గర పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉందన్న, అది మీకు వినిపిద్దామని. అయితే అయితే అది వేరన్నా, ఆ సినిమా తీసేశారు. దీని పేరు శ్లోకం అన్న. శ్లోకం శ్లోకం అన్న. మీరు మంచిగా తింటూ ఉండండి, నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఓపెన్ చేయగానే హీరో తల్లిని చెల్లిని తీసుకుని బస్ స్టాండ్ లోకి దిగుతాడు. పాపం హీరోది పేద బ్రాహ్మణ కుటుంబం అన్న. వాళ్ళ నాన్న చిన్న వేద పాఠశాల రన్ చేస్తున్నాడన్న. ఇంకెక్కడ వేద పాఠశాల? ఎప్పుడో తగలబెట్టి. కరెక్ట్ గా నా స్టోరీలో కూడా అదే జరుగుతుందన్నా. అదేనన్నా, ఆ విలన్లు అక్కడ రిసార్ట్స్ కట్టడం కోసం ఆ వేద పాఠశాలని కాల్ చేశారన్న. పాపం హీరో ఫాదరు అందులో పడి కాలి బూడిదైపోయాడన్నా. అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది అనుకున్నా, దాని గురించి ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మంచి ట్విస్ట్ ఉందన్న. హీరో విలేజ్ నుంచి బయలుదేరి విలన్ కాలేజీలో ప్యూన్ గా చేరి పీడి అయిపోతాడన్న. అసలు విషయానికి రారా? అరే వస్తున్నానన్నా, వస్తున్నా. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ మీ కూతురు లాంటిది అనుకోండి. కూతురు లాంటిదంటే కూతురు అనుకోండి. చెప్పను. ఆ అమ్మాయి పీడి గారిని ప్రేమించింది. ఆ విషయం హీరోయిన్ ఫాదర్ కి తెలిసింది. హీరోయిన్ ఫాదర్ తెలియగానే ఒక్కటి పీకాడు. పీక్గానే వెళ్ళిపోయి బెడ్రూమ్ లో పడింది. బెడ్రూమ్ నిండా హీరో ఫోటో. అది చూసి తట్టుకోలేక విలన్ షాక్ షాక్ షాక్. అక్కడ బెడ్రూమ్ లో ఓపెన్ చేసామనుకున్నా. వాళ్ళు మనుషులు కారమ్మా, మృగాలు, నరరూప రాక్షసులు. ఆ కోపంతో నేను చంపేసినా చంపేస్తారు. నా మాట విని
నువ్వు నందు దగ్గరికి వెళ్ళిపో, నేను వాళ్ళని మేనేజ్ చేస్తాను. వెళ్ళిపో అమ్మా. ఇలాంటి మృగాలు ఎన్నున్నా నా నందు మొనగాడిగా నా మొగుడిగా ఇక్కడికొచ్చి నన్ను తనతో పాటు తీసుకెళ్తాడు. హీరో ఫుల్ ఎంటర్ అయ్యాడు సార్. బెడ్రూమ్ లో ఉన్న హీరోయిన్ చేయి పట్టుకుని విజయ గర్వంతో అలా నడిచిపోయాడు సార్. అదేంటి సార్ అడుగుతారు, నేను చెప్పింది కళ్ళ కట్టేది కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు పిల్లలిద్దరూ కలిసి నేనే జిమ్మి. చెప్పు. నీ కూతుర్ని వివేక్ ఎత్తుకెళ్ళిండు, నా కూతుర్ని గాడే ఎత్తుకెళ్ళిండు. ఇప్పుడు మన ఇద్దరం శత్రువులు కాదు జిమ్మి, మన ఇద్దరికి శత్రువు ఒక్కడే. ఎక్కడ కలుద్దాం? మన అడ్డా కాడ. ఇప్పుడు క్లైమాక్స్ అన్నమాట. ఆ క్లైమాక్స్ నేను చెబుతా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ వివేకానంద శర్మని మా ఇద్దరి చేతుల్లో కర్మకాండ జరిపిస్తాం. చి, 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 చి. చాలా దరిద్రంగా ఉంటుంది సార్. ఎందుకంటే విలన్ చేతిలో హీరో చచ్చిపోయాడు అనుకోండి సార్, చూడరు చూడరు జనం చూడరు, సర్వ నాశనం అయిపోద్ది. కాబట్టి హీరో చేతిలో విలన్ పిచ్చి పిచ్చిగా తనులు తిని కుక్క తావు చచ్చిపోవాలి సార్, అప్పుడు సక్సెస్ అవుతుంది సార్. అందుకని క్లైమాక్స్ ఇలా తీయాలి సార్, నేను చెప్తున్నాను కదా. ఒప్పుకోవా? ఒప్పుకోను సార్, ఎందుకంటే నేను ట్రెండ్ సెట్ అని 2 కోట్లు ఇచ్చి ఒప్పుకోను సార్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను చేయాల్సిందే. అసలు ఒప్పుకో. ఎట్లా ఒప్పుకుంటారు సార్? ఏంటనుకుంటున్నారు? అసలు ఏంటనుకుంటున్నారు మీరు? నిజంగా ఒప్పుకో. ఇండస్ట్రీ నిజంగా ఒప్పుకో. ఒప్పుకోను సార్. ఒప్పుకో. ఒప్పుకోను. ఒప్పుకోను. నీకిప్పుడే శత్రువు, నాకెప్పటి నుంచో శత్రువు. వాడు మామూలు మనిషి కాదు దాసు. గందుకే జిమ్మి, నువ్వు నేను శత్రువైనా చుట్టరికం కలుపుతున్నా. మన ఇద్దరం కలిస్తే గాడిని కొట్టడం ఈజీ. అంటే నా కూతురు సాతిని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తా. గా వివేక్ గారి చావుకి నా కూతురి పెళ్లికి ఒకే ముహూర్తం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు బాగా నచ్చావు దాసు. మీలాంటి నరరూప రాక్షసుల పాలిట నిత్యాగ్నిహోత్రాన్ని, మీ మారణకాండకు స్వస్తి చెప్పే మహాయజ్ఞాన్ని, మీ మరణ శాసనాన్ని లిఖించడానికొచ్చిన యమ ధర్మాన్ని, మరో వేదాన్ని, జనజీవన నాదాన్ని, యువ తరంగాన్ని, అగ్ని కెరటాన్ని, ఈ క్షణం నుంచి మీకు అనుక్షణం శోకాన్ని మిగల్చడానికొచ్చిన ఓ సరికొత్త శ్లోకాన్ని. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ తారణనామ సంవత్సర మాఘశుద్ధ దశమి శుక్రవారం సూర్యోదయాది ఘడియలో 22వ ఘడియన మృగశిరా నక్షత్రం వృషభ లగ్నమందు 18/2/2005 శుక్రవారం ఉదయం 9:36 వరుడు చిరంజీవి ధీరజ్ పూర్వభాద్ర నక్షత్రం, వధువు చిరంజీవి కుంకుమలక్ష్మి సౌభాగ్యవతి స్వాతి శతభిష నక్షత్రం. వివాహమునకు తారాబల చంద్రబల యుక్తమై మంగళప్రదముగా శుభప్రదముగా ఉన్నది. వీరి కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేదికలో జరుపుటకు ఈ వివేకానంద శర్మ ముహూర్తం నిర్ణయించడమైనది. మనసుంటే వచ్చి ఆశీర్వదించండి. పెళ్లి నాపే దమ్ము ధైర్యం మీకుంటే ఎనీ టైం ఐఎమ్ రెడీ. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవి ఎత్ర యోగేశ్వర కృష్ణ యత వార్ధోధర తత్ర శ్రీ జ్యోతి.
ముహూర్త గడియలు ఇంకా రాలేదండి. నీకు వరుడు చిరంజీవి ధీరజ్, పూర్వభద్ర భజంత్రీలు, వధువు చిరంజీవి కుంకుమలక్ష్మి, సౌభాగ్యవతి స్వాతి. మంత్రాలు వివాహములకు తారాబల చంద్రబల మంగళప్రదముగా శుభప్రదముగా ఉన్నది. వీరి కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేదికలో జరుపుటకు ఈ వివేకానంద శర్మ ముహూర్తం నిర్ణయించడమైనది. వివేకం ముందు నడిస్తే ఆనందం నీడలా వస్తుంది. ఆగ్రహం ముందు నడిస్తే